ఫ్రెండ్స్, ఈ వీడియో మన జీవితంలో జరిగే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితులు మన జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదే అలవాట్ల గురించి. ఈ వీడియో మొదలెట్టే ముందు నేను మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నా. మనిషి తన అలవాట్లతో మలిచిన బొమ్మ లాంటివాడు. నిజం చెప్పాలంటే మనిషి ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది తను సొంతంగా సృష్టించుకున్న అలవాట్ల వల్లే. తెలుసో తెలియకో ఈ అలవాట్లు మన జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. మన జీవితంలో వచ్చే సంతోషాలను, బాధలను కూడా ఇవే నిర్ణయిస్తాయి. చాలాసార్లు మనిషి తన చెడు అలవాట్ల వల్లే తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అదే సమయంలో కొంతమంది మంచి అలవాట్లతో ఏదో గొప్పగా సాధిస్తారు. మంచి అలవాట్లు ఉన్నవాడి జీవితం సాధారణంగా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కానీ చెడు అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చెడు అలవాట్లు రకరకాలుగా ఉంటాయి. ద్వేషం, ఇతరుల మీద నమ్మకం లేకపోవడం, లేదా తాగుడు, మత్తులో మునిగిపోవడం వంటివి. ఈ చెడు అలవాట్లు మనకు నష్టం కలిగిస్తాయని తెలిసినా మనం వాటిని వదలలేం. ఉదాహరణకు తాగుడు లేదా సిగరెట్లు కొద్దిసేపు మనకు ఆనందం ఇస్తాయి, కానీ ఆ చిన్న ఆనందం కోసం మనం ఎన్నో ఇబ్బందులను కొని తెచ్చుకుంటాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో తాగుడు అలవాటును వదిలించుకునే ఒక కథ చెప్పుకుందాం. తాగుడు అనేది చెడు అలవాటు అని మనందరికీ తెలుసు. అది మన ఆరోగ్యాన్ని, సంబంధాలను, జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. కానీ చాలా మందికి తాగుడు అనేది ఒక బంధంలా మారిపోతుంది. దాన్ని వదలడం కష్టమవుతుంది. చాలాసార్లు మనం ఈ అలవాట్ల ముందు నిస్సహాయంగా ఫీల్ అవుతాం. ఒక తాగుబోతూ ఎంత ప్రయత్నం చేసినా ఆ అలవాటును వదలడం అతనికి అసాధ్యంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క సీసాతో ఓడిపోతాడు. చాలాసార్లు ఈ చెడు అలవాటును ఎదిరించలేక తాగుబోతూ తనను తాను నిందించుకుంటాడు. తన ఆత్మవిశ్వాసం, మనోబలం పూర్తిగా కోల్పోతాడు. ఈ సమస్యకు సమాధానం కూడా అలవాట్లను అర్థం చేసుకోవడంలోనే దాగి ఉంది. అలవాట్లు ఎంత పాతవి అయితే వాటిని వదలడం అంత కష్టం. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి. అలవాట్లు పదే పదే ఆ పనిని చేయడం వల్ల ఏర్పడతాయి. అవి మంచివైనా చెడ్డవైనా కావచ్చు. ఒక అలవాటు, అది మంచిదైనా చెడ్డదైనా, మన మనసులో ఒక భాగంగా మారిపోతుంది. ఎంత ఎక్కువసార్లు ఆ అలవాటును రిపీటెడ్గా చేస్తామో అంత బలంగా మారుతుంది. ఉదాహరణకు తాగుడు అలవాటు ఉన్న వ్యక్తిని తాగుబోతు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ అలవాటే అతని గుర్తింపుగా మారిపోతుంది. అలాగే ఎప్పుడూ సమయానికి ముందే వచ్చే వ్యక్తిని సమయపాలన పాటించేవాడు అని అంటారు. ఎందుకంటే ఆ అలవాటు అతని గుర్తింపుగా మారుతుంది. అలవాట్లు ఎంత లోతుగా ఉన్నా వాటిని మార్చుకోవచ్చని ఈ కథ చెబుతుంది. ఒక ఊరిలో రమేష్ అనే చిన్న వ్యాపారి ఉండేవాడు. అతనికి చిన్న కుటుంబం, తల్లిదండ్రులు, భార్య సుమతి, 2 అందమైన పిల్లలు. ఇంట్లో అన్ని సుఖాలు ఉన్నాయి. పని మనుషులు, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. రమేష్ రోజు తన వ్యాపారం నుంచి కొంత సమయం తీసుకుని కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు. అతను చాలా మంచి మనసున్న వ్యక్తి. ఒకరోజు అతను ఆలోచించాడు, తన వ్యాపారం వేరే పెద్ద సిటీలో కూడా బాగా నడుస్తుందని. కుటుంబానికి చెప్పాడు. కొత్త సిటీలో వ్యాపారం సెట్ చేసిన తర్వాత అందరినీ అక్కడికి తీసుకెళ్తానని, అక్కడ చాలా అవకాశాలు ఉంటాయని, పిల్లలకు మంచి చదువు, భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. కుటుంబం కూడా ఆనందంగా ఒప్పుకుంది. అలా రమేష్ కొత్త సిటీకి వెళ్లి వ్యాపారం మొదలెట్టాడు. చాలా కష్టపడి పనిచేస్తే కొన్ని నెలల్లోనే వ్యాపారం పెద్దదైపోయింది. ఆ సిటీలో చాలా మంది అతన్ని గుర్తించేలా అయ్యాడు. కానీ కొత్త నగరంలో కొత్త మనుషులతో స్నేహం చేస్తూ కొంతమంది చెడు అలవాట్లు ఉన్నవాళ్లతో దోస్తీ చేశాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు అతని స్నేహితులు, ఏంటి రమేష్, బాగా సంపాదిస్తావు కానీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యవు, రా కాస్త తాగుదాం అన్నారు. మొదట అతను వద్దన్నాడు. కాని వాళ్లు ఒత్తిడి చేయడంతో ఒకసారి ట్రై చేద్దాం, ఏం కాదులే అని వాళ్లతో కలిసి వారంలో ఒకసారి తాగడం మొదలెట్టాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. రమేష్ ఇప్పుడు రోజు సాయంత్రం స్నేహితులతో తాగే అలవాటుకు బానిస అయిపోయాడు. ఇంట్లో వాళ్లు, వ్యాపారం బాగా నడుస్తోంది, ఇక అందరం సిటీకి వెళ్లి కొత్త జీవితం మొదలెడదాం అని అనుకున్నారు. కానీ రమేష్కు తన చెడు అలవాటు గురించి గుర్తొచ్చింది. అసలు నేను ఏం చేస్తున్నాను అని బాధపడ్డాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అలవాటు వల్ల రోజూ తాగడానికి వెళ్లేవాడు. ఒకరోజు అతని కుటుంబం సిటీకి వచ్చి అతన్ని తాగిన స్థితిలో చూసి చాలా బాధపడ్డారు. సుమతి గుండెలు పగలేలా ఏడ్చింది. తన భర్తకు తాగుడు అలవాటైపోయిందని తెలిసింది. ఇంట్లో వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆ చెడు అలవాటు అతన్ని వదల్లేదు. రోజూ సాయంత్రం స్నేహితులతో తాగడానికి వెళ్లేవాడు. రాత్రి లేటుగా ఇంటికి వచ్చేవాడు. తాగుడు వల్ల కుటుంబం, స్నేహితులతో సంబంధాలు పాడయ్యాయి. వ్యాపారంపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఆరోగ్యం కూడా క్షీణించింది. కొన్నిసార్లు కోపంతో భార్యతో, నీకు ఏమిబ్బంది, నేను సంపాదించిన డబ్బులో కొంత నా సంతోషం కోసం ఖర్చు చేస్తే తప్పేంటి అని అరిచేవాడు. ఈ అలవాటు ఇంట్లో అశాంతి, ఒత్తిడి పెంచింది. సంవత్సరాలుగా ఈ అలవాటు వల్ల అతని కుటుంబం బాధల్లో ఉండేవారు. పిల్లలతో కూడా సమయం గడపలేదు. పిల్లలు అతని దగ్గరకు ఆడుకోవడానికి కూడా రాకుండా ఉండేవారు. ఇంట్లో ఎప్పుడూ తన గదిలోనే కూర్చునేవాడు. దుకాణానికి వచ్చే కొంతమంది, ఏంటి రమేష్, ఈ తాగుడు ఎందుకు వదలడం లేదు అని అడిగేవారు. తాగిన మత్తులో కస్టమర్లతో గొడవ పడేవాడు, తిట్టేవాడు. ఊరిలో ఎవరితోనైనా గొడవ పెట్టుకునేవాడు.
దీంతో అతని వ్యాపారం కూడా దెబ్బతింది. ఊరిలో అతని పేరు చెడిపోయింది. అతని సంతోషాలు అన్నీ పోయాయి. ఈ చెడు అలవాటు వల్ల అతను అన్నీ కోల్పోయాడు. తాగుడు వల్ల ఆరోగ్యం పాడే. ఉదయం త్వరగా లేవడం కూడా కష్టమైపోయింది. దుకాణం కూడా ఆలస్యంగా తెరిచేవాడు. తన చెడు అలవాటు వల్ల కుటుంబం, వ్యాపారం నష్టపోతున్నాయని అతనికి తెలుసు. ఎన్నోసార్లు ఈ అలవాటు వదలాలని ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యాడు. ఎవరైనా తాగుడు మానేయ్ అని చెబితే, నేను ఈ అలవాటును పట్టుకోలేదు, ఈ అలవాటే నన్ను పట్టుకుంది అని కేకలు వేసేవాడు. రమేష్ భార్య సుమతి అతని అలవాటు వల్ల చాలా బాధపడేది. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆందోళన చెందేది. ఎన్ని చెప్పినా అతను మారలేదు. ఒకరోజు ఊరిలో ఒక బౌద్ధ సన్యాసి వచ్చాడని సుమతికి తెలిసింది. ఆ సన్యాసి చాలా జ్ఞాని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలవాడు. సుమతి రమేష్ను తీసుకెళ్లి సన్యాసిని కలిసింది. సన్యాసి వాళ్ల సమస్యను ఓపికగా విని, మీరు ఇప్పుడు వెళ్లి రేపు ఉదయం మళ్లీ రండి అన్నాడు. మరుసటి రోజు వాళ్లు మళ్లీ వెళ్లారు. సన్యాసి ఒక పెద్ద చెట్టును పట్టుకుని నిలబడి ఉన్నాడు. రమేష్, స్వామీ, ఏం చేస్తున్నారు? ఎందుకు చెట్టును పట్టుకున్నారు అని అడిగాడు. సన్యాసి, మీరు వెళ్లి రేపు మళ్లీ రండి, మీ సమస్యకు పరిష్కారం చెబుతాను అన్నాడు. వాళ్లకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఏమీ అనకుండా వెళ్లిపోయారు. మరుసటి రోజు మళ్లీ వెళ్లారు. సన్యాసి మళ్లీ చెట్టును పట్టుకుని నిలబడి ఉన్నాడు. రమేష్ కొంచెం చిరాకుపడి, స్వామీ, మా సమస్యకు పరిష్కారం చెప్పకుండా రోజూ రమ్మని చెబుతున్నారు. నేను చెప్పాను కదా, తాగుడు అలవాటు నన్ను పట్టుకుందని అన్నాడు. సన్యాసి, నీవు చెప్పావు కదా తాగుడు నిన్ను పట్టుకుందని. నీవు ఈ చెట్టును వదలమని చెబితే నేను వదిలేస్తాను. రేపు మళ్లీరా అన్నాడు. వాళ్లు నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు మళ్లీ వెళ్లారు. సన్యాసి ఇంకా చెట్టును పట్టుకునే ఉన్నాడు. రమేష్ చిరాకుతో, స్వామీ, ఇది ఏంటి? మీరు రోజూ చెట్టును పట్టుకుని నిలబడతారు, మా సమస్యకు జవాబు చెప్పరు అన్నాడు. సన్యాసి, నేను ఈ చెట్టును వదలాలనుకుంటున్నాను, కానీ ఈ చెట్టు నన్ను వదలడం లేదు అన్నాడు. రమేష్ గట్టిగా నవ్వి, స్వామీ, చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే చెట్టును పట్టుకున్నారు. మీరు కోరుకుంటే ఎప్పుడైనా వదిలేయొచ్చు అన్నాడు. సన్యాసి సీరియస్గా, నీకు గత వారం నుంచి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. నీవే తాగుడు అలవాటును పట్టుకున్నావు, అది నిన్ను పట్టుకోలేదు. నీవు కోరుకుంటే ఎప్పుడైనా దాన్ని వదిలేయొచ్చు అన్నాడు. సన్యాసి మాటలు విని రమేష్కు తన తప్పు తెలిసొచ్చింది. తన చెడు అలవాట్లకు తానే కారణమని అర్థమైంది. బలంగా కోరుకుంటే ఆ అలవాట్ల నుంచి బయటపడొచ్చని తెలిసింది. సన్యాసి మళ్లీ చెప్పాడు, ఇప్పుడు నీకు నీ బలం తెలిసింది. ఇక నీ తాగుడు అలవాటును వదలడానికి ఒక ముఖ్యమైన సూత్రం చెబుతాను. ప్రకృతిలో ఒక సాధారణ నియమముంది, ఖాళీ స్థలం అనేది ఉండదు. ఖాళీ స్థలముంటే అది గాలితో నిండిపోతుంది. అలాగే మన మనసు ఖాళీగా ఉంటే అది అనవసర ఆలోచనలతో నిండిపోతుంది. మనం ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా వెళ్లి అలవాట్లను పూర్తిగా తొలగించలేం. అలవాట్లు లేని మనిషి ఉండడు. ఎవరైనా నేను అలవాటును వదిలేశాను అని చెబితే అది అతను ఆ అలవాటును బలవంతంగా అణచివేశాడనే అర్థం. కాని తర్వాత మళ్లీ ఆ అలవాటుకు బానిస అవుతాడు. అందుకే అలవాట్లను వదలడం కాదు, వాటిని మార్చాలి. ఉదాహరణకు, ఆలస్యంగా లేవడం అనే అలవాటును తొందరగా లేవడం అనే అలవాటుతో మార్చొచ్చు. చెడు ఆహారం తినడం అనే అలవాటును పోషకాహారం తినడం అనే అలవాటుతో మార్చొచ్చు. అలాగే తాగుడు అలవాటును నీకు ప్రయోజనకరమైన మరో అలవాటుతో మార్చు. ఆ కొత్త అలవాటును పదే పదే చేస్తే అది బలంగా మారుతుంది. రమేష్, నీవు తాగుడు అలవాటును పదే పదే చేసి బలంగా చేశావు. అలాగే మంచి అలవాటును పదే పదే చేస్తే అది నీ గుర్తింపుగా మారుతుంది. చెడు అలవాటు నీకు అవసరం లేకుండా పోతుంది. అలవాట్లను మార్చడం కష్టం, ఎందుకంటే అవి చాలా కాలంగా నీటిలో రాయిలా లోతుగా ఉంటాయి. నీవు నీ భవిష్యత్తును మార్చలేవు, కానీ నీ అలవాట్లను మార్చగలవు. ఆ మంచి అలవాట్లే ఒకరోజు నీ భవిష్యత్తును మారుస్తాయి అని సన్యాసి చెప్పాడు. మన చుట్టూ చూస్తే చాలామంది చెడు అలవాట్ల వల్ల బాధపడుతుంటారు. అవి అబద్ధం చెప్పడం, సమయం వృధా చేయడం, పొగతాగడం, ఏదైనా కావచ్చు. వీటిని మార్చలేకపోవడానికి ప్రధాన కారణం మనలో దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. నేను దీన్ని మార్చగలను అనే నమ్మకం లేకపోవడం. ఎన్నిసార్లు విఫలమైనా ప్రతిసారి మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మనం మన వైఫల్యాలను మన బలహీనతలుగా ఒప్పుకుంటాం. కాని గెలిచే మనస్తత్వం ఉన్నవాళ్లు తమ తప్పులను సరిదిద్దుకుని ఏదైనా సాధించగలమని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. నమో బుద్ధాయ.